వాళ్ళ ఫ్రెండ్స్ కథలన్నీ వస్తుంటాయండి ఫ్యూచర్లో. మీ తపన కూడా ఈ సినిమా సక్సెస్కి ఒక కారణం సార్. మా రామ్ అబ్బరాజు గారి గురించి చెప్పాలి, అనిల్ గారి గురించి చెప్పాలి. ఆయన ఎనర్జీ స్క్రీన్ మీద ఉంటే ఒక వైబ్ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్కి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమా ఐడియా బానన్న ఫ్రెండ్స్లో ఎక్కడో చూసి ఆ రిజిస్టర్ ఆఫీస్లో సర్టిఫికేట్ చింపేసే క్యాండిడేట్ని ఎవరినో చూసి ఇది చెప్పాడు. చెప్పగానే నేను ఎక్సైట్ అయ్యాను, నాతో పాటు చాలామంది ఎక్సైట్ అయ్యారు. ఆయన ఏంటంటే ఆయన కథలు ఎక్కడి నుంచి పుడతాయంటే ఆ జనాల మధ్య నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య నుంచి పుడుతుంటాయి. వివాహ భోజనంబు, అలాగే సామాజ వర్గంను కూడా వాళ్ళ ఫ్రెండ్లో ఎవరికో వాళ్ళ ఫ్రెండ్స్ కథలన్నీ వస్తుంటాయండి ఫ్యూచర్లో. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ప్రతిసారి వచ్చినప్పుడు ఫుల్గా నవ్విస్తాం, ఇది గ్యారంటీ. అలాగే మా రామ్ అబ్బరాజు గారి గురించి చెప్పాలి. ఆయన అందరము మేము సాయి సాయి అంటుంటాం. ఆయన మా అందరినీ తలెత్తుకొని చూసేలా చేస్తాడు. 6.5 హైటు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్లో నరేష్ గారి కొడుకుగా కనిపించింది మా డైరెక్టర్ గారి కొడుకే, అద్వైత్. ఆ బంగారు కొండ ఎవరో కాదు, ఈ అనకొండ కొడుకే. బ్రో, మనము ముగ్గురం ఇలాగ కలిసే ఉండాలి. ఒక మాట ఇస్తున్నా ముగ్గురు తరపు నుంచి, ఇది లాస్ట్లో చెప్పాలనుకున్నాను, సరే ఇక్కడ టైం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. మేము నవ్వించాం, నవ్విస్తున్నాం, నవ్విస్తూనే ఉంటాం. మేము ముగ్గురం కలిస్తే ఎంటర్టైన్మెంటే ఇస్తూ ఉంటామండి, అది గ్యారంటీ. మా ముగ్గురికి ఆ కాంబినేషన్ అలా సెట్ అయింది, ముగ్గురు బ్రదర్స్ లాగా. అండ్ థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ సో మచ్. శర్వ గారి గురించి మొన్నే మాట్లాడాను. ఆయన ఎనర్జీ స్క్రీన్ మీద ఉంటే ఒక వైబ్ వస్తుంది, ఒక మంచి టైమింగ్ ఉంటుంది సార్ మీ దగ్గర. ఆ టైమింగ్ని ప్రతి సంక్రాంతికి మాకు చూపించాలని, ప్రతి సంక్రాంతిలో శర్వా సంక్రాంతి అవ్వాలని. మీ సినిమా వస్తే మీరు చెప్పినట్టు అన్ని సినిమాలు ఆడుతాయి, ఇండస్ట్రీ కలకల్లా ఆడుతుంది. ఈ సంవత్సరం ఐ థింక్ 700 crores 600 crores జనాలు మన ఇండస్ట్రీకి ఇచ్చారు. సో మీరు ప్రతి సంవత్సరం రావాలి సార్. ఆ 600 1000 కోట్లు చేయాలి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సార్. నేనే రాశాను నెక్స్ట్ స్టోరీ, అది అదిరిపోద్ది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా కావాలంటే ఇస్తాను సార్. ఎంటర్టైనరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ శ్రీ విష్ణు అన్న గురించి, ఆయన రాగానే నవ్వుతున్నారండి. ఆయన క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అలాంటిది. ఆయన సక్సెస్లో మేమున్నాం, మా సక్సెస్లో ఆయన ఉన్నారు. ఆయనతో మాకు ఇది 3వ కాంబినేషన్. ఫస్ట్ సామజ, తర్వాత సింగిల్, నెక్స్ట్ నారి నారి, ఇప్పుడు నారి నారి, నెక్స్ట్ మళ్ళీ రామబ్బరాజు మైత్రి మూవీస్ కాంబినేషన్లో వస్తుంది, అది హిల్లేరియస్ ఎంటర్టైనర్. ఇలా మా జర్నీ కూడా కొనసాగాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గారి గురించి చెప్పాలి. అనిల్ గారు ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయండి. చాలా మీరు సక్సెస్ఫుల్ పర్సన్. స్పీచ్ కంటిన్యూ చేసే ముందు మనం ఎంపీ గారికి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. మా కేసినేని చిన్ని గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. అనిల్ గారి గురించి మాట్లాడాలి. ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుందండి. ఒక డైరెక్టర్ లాగా, ఒక రైటర్ లాగా ప్రతి సీన్ని చూస్తూ ఇంకేమైనా చేయొచ్చా, నందు భాను ఇంకేదైనా చేయొచ్చు, ఇక్కడ ఏదో పంచ్ కావాలనిపిస్తుంది, ఇక్కడ ఏదో డైలాగ్ కావాలనిపిస్తుంది, ఈ సీన్కి లింక్ లేదనిపిస్తుంది, ఒక్కసారి చూడండి నేను రిక్వెస్ట్ చేస్తుంటారు. సార్, మీరు ఈ సినిమాకి పడిన తపన లాస్ట్ 1 month నుంచి నేను చూస్తున్నా. మీ తపన కూడా ఈ సినిమా సక్సెస్కి ఒక కారణం సార్. మీరు అలాగే మీ బ్యానర్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని ఉంది కదా సార్,